గేమ్ చేంజర్ ఫలితం అనుభవంతో ఇక నుండి తాను భారీ బడ్జెట్ కాంబినేషన్ సినిమాల జోలికి వెళ్ళనని, నాకిన్ని రోజులు అన్నం పెడుతూ వచ్చిన మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలను మాత్రమే నిర్మిస్తానని దిల్ రాజు సంక్రాంతికి వస్తున్న సక్సెస్ మీట్ లో ఊదరగొట్టిన సంగతి అందరికీ తెలిసింది. పోనీలే కనీసం ఇప్పటికైనా లైన్ లోకి వచ్చాడు దిల్ రాజు అని అందరూ అనుకున్నారు. కానీ ఒక్క హిట్ వచ్చిందో లేదో దిల్ రాజు ఆశలకు రెక్కలు వచ్చాయి. గతంలో ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి దిల్ రాజు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ లో ప్రభాస్ హీరోగా నటిస్తాడని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీసుకొచ్చి పనిలో పడ్డాడట దిల్ రాజు. రీసెంట్ గానే ప్రశాంత్ నీల్ ని కలిసిన దిల్ రాజు గతంలో తనకిచ్చిన మాట గురించి ప్రస్తావించాడట. ప్రభాస్ కాల్ షీట్స్ 3 ఏళ్ల వరకు లాక్ అయిపోయాయి. గతంలో మనం ప్రభాస్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాం, కానీ అది కుదిరేలా లేదు. ప్రభాస్ కి బదులుగా ఆ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ తో చేస్తే ఎలా ఉంటుందో అనే ప్రతిపాదన పెట్టాడట దిల్ రాజు. దానికి ప్రశాంత్ నీల్ కూడా సుముఖత చూపించినట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం చాలా రోజుల నుండే ఎదురు చూస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అప్పట్లో సెట్స్ మీదకి వెళ్లే అవకాశం లేదని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన సలార్ 2 కి షిఫ్ట్ అవబోతున్నాడు. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాత ఆయన డివివి దానయ్య బ్యానర్ లో రామ్ చరణ్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నాడు. ఇలా 3 ఏళ్ల వరకు ప్రశాంత్ నీల్ డేట్స్ కూడా ఫుల్. దీంతో ఈ ప్రాజెక్ట్ 2029లో మాత్రమే సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీతో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఆ సినిమా స్క్రిప్ట్ ఇంకా సిద్ధం అవ్వకపోవడంతో ఒక 6 నెలలు సమయం ఇస్తే అట్లీతో సినిమా చేసుకుని వస్తానంటూ త్రివిక్రమ్ కి చెప్పి త్వరలోనే ఆ ప్రాజెక్ట్ ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడట అల్లు అర్జున్. ఇది ఆయన కెరియర్ లోనే అత్యంత వేగవంతంగా పూర్తయ్యే సినిమాగా నిలవనుంది.